కాదేది అవినీతికి అనర్హత అన్నట్లు గత 5 ఏళ్లు జగన్ పాలన సాగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు. మరోసారి తప్పులు చేయకుండా ఉండాలంటే చేసిన అరాచకాలకు వైసీపీ నేతలు ఫలితం అనుభవించి తీరాలన్నారు. అయ్యో పాపం అని వారిని వదిలిపెట్టకుండా తప్పకుండా శిక్షించి తీరాలని సీఎం చంద్రబాబుకు సోమిరెడ్డి విజ్ఞప్తి చేశారు. లాస్ట్ 5 ఇయర్స్ దుర్మార్గాలు దానిలోంచి రాష్ట్రం బయటపడింది. రాష్ట్రానికి డెమోక్రసీ వచ్చింది. కాదేది అవినీతికి అనర్హత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో జరిగింది. అయినా మా కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు. మా బోటి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టారు. అర్ధరాత్రుల వరకు అన్నీ అనుభవించాం. ఈరోజు వాళ్ళ పాపాలు పండే. మేము కూడా ఏం కోరుతున్నామంటే కూటమి ప్రభుత్వం మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మీరు సాఫ్ట్గా ఉండబాకండి. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పేదోళ్ల భూములు లాక్కోవటం, వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం మా 40 ఇయర్స్, మా 40 ఏళ్ల చరిత్రలో ఇటువంటి ఎప్పుడు చూడలే. లాస్ట్ 5 ఇయర్స్ నేర చరిత్ర. అందుకని తప్పులు చేసిన వాళ్ళు అనుభవించాలా, దాంట్లో రాజీ వద్దు. మీ సాఫ్ట్ నేచర్ మా చంద్రబాబు నాయుడు గారికి పోనీలే అయ్యో పాపం అనేది వద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంకొకసారి ఇటువంటి నేరాలు, ఘోరాలు సొసైటీలో జరగకుండా ఉండాలంటే దే ఆర్ పనిషబుల్. వాళ్ళ పనిష్మెంట్ జరగాలి. ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, జనసేన నా కూటమి నాయకత్వంలో అన్నీ గాడిన పడుతున్నాయి. ఒక రోడ్లు కాదు, ఒక ఇరిగేషన్ సిస్టమ్ కాదు, ఒక రాజధాని కాదు, అన్నీ ట్రాక్లో పడుతున్నాయి. అందరూ కలిసి కష్టపడి పనిచేస్తున్నారు మా మంత్రులు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తాను.